చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన దానికి కారణం పేద ప్రజలేనండి. బికాజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఈ ఓన్ ద గేమ్. ఎందుకంటే ప్రతి పేదోడు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అండి, ఆయన చనిపోతే మొత్తం ఊరు మొత్తం రాష్ట్రంలో కదిలిందండి. ఆయన 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 చనిపోయినప్పుడు అండి, ఈయన చనిపోతే ఒక్కడు వెళ్ళండి అవలా. ఈజ్ ఎ చీటెడ్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. ఆడు ఏదో కింగలా చేద్దాం అనుకున్నాడు. ప్రజలేమీ తెలివి తక్కువ కదండి, దెబ్బకి దెబ్బ ప్రజలను చాలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత సంపదకి ఏం చేసుకుంటే ఎక్కడ పడికెళ్తాడు డబ్బు అంతానే చెప్పండి. ప్రజలను మోసం చేసి ఎంత బాధ పెట్టాడంటే భుజాల మీద బరువు పెంచాడు. మగోళ్ళు భుజాల మీద బరువు పెంచాడు. ఏదో అమ్మఒడి ఇచ్చిన అది ఇచ్చాను అన్నాడు. మగోళ్ళు ప్రతిదాని భుజాల మీద బరువు పెంచాడండి. ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే. అదేం బతికండి, అది అదేం బతుకు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్? జస్ట్ స్టూపిడ్ పర్సన్. ఇది నాది అవ్వాలి. ఎందుకంటే మనిషితో పోయి బుద్ధి ఎదగాలి. ఏదో ఏమి తెల్లనట్టుగా ఎవరన్నా ముసుముసులు అవ్వడం కాదు. మగవాళ్ళు చాలా బాధ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలందరికీ కూడా మేము పథకాలు అందించామన్నారు. ఏం ఇచ్చాడండి పథకాలు? వెరీ మీకు తెలుసు కదా, బ్యాంక్ పాలసీలు ఉంటాయి. మీరు బ్యాంకులో లోన్లు ఇస్తారా, అది కడతారు. 100 రూపాయలు కడితే మనం 50,000 ఇస్తారు. 99 రూపాయలు 50,000 ఇప్పేస్తారు. అలాగే మనకేం 10,000 ఇచ్చి మన దగ్గర బోల్ డబ్బు తీసుకున్నవాడు ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షనే, ప్రతి దాంట్లోనే తీసేసుకోవడమే, లాగేయడమే. అదేంటండి మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన చేసాం. అంత అవినీతే, అంత అవినీతే. లేకపోతే ప్రజలు ఎందుకు అన్యాయం చేస్తారండి? ఒక్కొక్క టైంలో అన్ని సీట్లు ఇచ్చి ఈ రోజున అక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెట్టకుండా ఎందుకు చేశారండి? ప్రజలకి తెలియదండి. వాళ్ళకి బుద్ధి లేదనుకో. వీడికి బుద్ధి లేదు. వీడు మళ్ళీ వచ్చి అస్సలు రాడు, ఇంకా లైఫ్లో ఎప్పుడు రాడండి. నెవర్ అగైన్. ఇంకా ఎన్నిసార్లు పోటీ చేయని, ఎంతమంది ముద్దులు పెట్టుకుని, ఎంతమంది దగ్గరికి కాల్ నొక్కినా ఎవరాడు ఇంకా. ఎందుకంటే అంత భయంకరమైన పనులు చేశాడు. అంత భయంకరమైన పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. ఆడు ఏదో అనుకున్నాం కానివ్వండి, ఈ రోజుని ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలా అయిపోయింది, అలా అయిపోయింది. అంటే మా ప్రభుత్వంలో డైరెక్ట్గా అకౌంట్కి మేము మనీ ట్రాన్స్ఫర్ చేసాం కదా, డీబీటీ. ఆడంతా కూడా ఆడు బుద్ధితో చేసింది. అంతా కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కన్స్ట్రక్షన్, ప్రతి దాంట్లో బ్యాంకుల్లో గట్రా పర్సంటేజ్ ప్రతిది కూడా అండి పేద ప్రజలకే బరువు పెంచాడండి. ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఈయన ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు గారు, ఆయన ఇసుక ఇస్తా అన్నారు పేదలకి. ఇసుక ఒకటి కదండి, ఇసుకతోనే ఎవడ బతకడం. పేదలకు అవసరాలు తీర్చమనండి. ఆయన చల్లగా ఉండాలంటే, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడన్నా, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే ఆయన మంచి పనులు చేయమని చెప్పండి. ఇసుక ఒకటే కాదు, ఇసుకతోనే ఎవడో బతకడం, లేదా సిమెంట్తోనే ఎవడో బతకడం. ప్రజలకు అవసరాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అని ఏవి ఉంటాయి. అవన్నీ కూడా ప్రజలకు సంబంధించి కావాల్సిన ఇచ్చి ఉంటే మళ్ళీ ఆయన వస్తాడు. అలా ఉండాలి తప్ప ఏదో ఇసుకిచ్చాను అంత తప్పదు. ప్రజలు పేదలకు ఏదో అవసరం అది తీర్చమనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో అమౌంట్ తీసుకొని ఇసుక పంపిణీ చేశారు, ఆ ప్రభుత్వంలో ఉచితంగా ఇస్తామంటున్నారు. అదే ఇసుక ఇచ్చినట్టు ఇసుకలో కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది ఇల్లు పెట్టుకోరు. కానీ చాలా మంది అవసరాలు ఉన్నారు పేద ప్రజలు. వాళ్ళకి ఆర్థిక విషయాలు వేరు, వాళ్ళ సమస్యలు వేరు. అలాంటి అవసరాలను తీర్చమనండి. పేద ప్రజలకు అవసరాలు తీర్చమనండి. ఉన్నవాడికి అయితే ఏమి తీర్చవసరం లేదు. దగ్గర డబ్బు ఉంది, ఆ దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంది, లేకపోతే మామూలుగా అన్నీ ఉన్నాయి, ఆడు తెచ్చుకోలేదు. పేదల అవసరాలు తీర్చమనండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వీడు మాత్రం నమ్మనండి. వీడు అసలు పైకి రాడు, ఆడ అయిపోయాడు ఇంకా. అంతే చెప్తున్నాను కాదు, చాలా మోసం ఇచ్చాడు. యుగశ్రీలో బ్రెడ్ రూపాయి అండి. మొత్తం యుగశ్రీలో అడుగు తింటుంది ఇప్పుడు, కరెన్సీ పడిపోయి. ఎందుకంటే అన్ని పథకాలు పెట్టేసి అందరికి 10,000 20,000 ఇచ్చేసి చేస్తే అందరికి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం ఇబ్బందులు పడ్డారు కదా, ఈ ప్రభుత్వం అలా ఉండదని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచన ఇస్తున్నారండి. అండి చెప్పి వాళ్ళు అనేక మంది చేసేవాళ్ళు బహువద్దు మాత్రమని చాలా మంది చాలా విషయాలు చెప్తారు. కానీ చేసేవాడు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేత మంచిదే కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఈయన చెప్పాడు, ఈయన నవరత్నాలను ఎట్టాడు. నవరత్నాలు ఎవడ బెనిఫిట్ ఇచ్చాడు? వాట్ ఈస్ దట్ నవరత్నాలు? కబుర్లు చెప్పేసి అయితే నాది ఎంత ఉంటుంది అన్నాడు, ఎంత అయింది అలా చేయడు. కానీ అలా చేయకూడదు. ఆయన మాట చెప్పి చేయమన్నాడు. ఆయన చెప్పి ఏం చెప్పాడో
ప్రజలకు ఏమి ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ప్రజలు ఏం మర్చిపోలేదు. ఆ బస్ అని లేకపోతే ఆడవాళ్ళకి పెన్షన్లని వీళ్ళకైనా అవన్నీ చేయమనండి. పేదోళ్ళకే అంత కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. పేదలకి ఇమ్మనండి, ప్రతిదీ ఇమ్మనండి. అంతేగాని కులం వాగ్దానాలు చేసి ఇవ్వకుండా ఉంటుంది మంచిది. అలా చేయమనండి. మళ్ళీ ఆడ ఇంకా అలా జనంలో నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ అది జగన్ మాత్రం చాలా సీటర్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అన్నాడు కదా, మరి ఏంటిది ఏదైనా సరే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఏం చేశాడు చెప్పండి? భుజాల మీద బరువు పెంచేసాడు మగవాడికని. నూనెలు, పెట్రోలు, గ్యాసులు, కరెంటు బిల్లులు ప్రతి దాంట్లో లాగేటు. ఏదో 10,000 రూపాయలు ఏంటిది? ప్రతి దాంట్లో లాగేయటం 10 దాంట్లో. పైకి మాత్రం నేను మాత్రం అమ్మ పుస్తకాలు ఇచ్చేస్తున్నాను అన్నీ అలా అలా అంటే చాలా తప్పండి. నిజంగా టైం ఇచ్చాం, ప్రజలందరూ ఇచ్చారు, కానీ వాడుకోలేదు. ఆడు బుద్ధి బయట పెట్టుకున్నాడు, పోయాడు. మళ్ళీ జన్మ వాళ్ళ సెల్లిలో తిరుపతిలో చెప్పింది, నా సొంత అన్నయ్య నా పిల్లలు సెల్లి ఉన్నాయి కనవసింగ్కి, అలాంటి నన్ను బాగుంది సొంత సెల్లి చెప్పింది. సొంత సెల్లి, సొంత బంధువులు అన్నారు నిన్ను. నేను తిరుపతిలోనండి, సొంత సెల్లి చెప్పింది. నా అన్నయ్యని నేను మొత్తం ఎన్నో రోజులు నేను పిల్లలను వదిలేసి వెళ్ళిపోని వాళ్ళు నాకే దెబ్బేయాడు. సొంత సెల్లికి దెబ్బ మనకు దెబ్బేయడా? అది మహా డేంజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.